జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, కృష్ణపక్షం, శిశిర ఋతువు, విదియ, శుక్రవారం, 14వ తేదీ. కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన ఓం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గో పృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థంను బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి 1000 నామాల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. అహినిశియాప్రదాయ నమః ఇదయాయ నమః వరగాయ నమః హరే నమః సావిత్ర్య విదాయ నమః సామవేద్యాయ నమః బలవేష్మ ప్రవేశాయ నమః. స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కొరకు సుదర్శన నరసింహ హావనం నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపచేసి మరియు సువర్ణ భరిత వజ్రాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి విశిష్ట కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేద మంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అదే విధముగా రాజహోమము అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. జగత్రక్షణ హేతుడ మమ జీవ ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3500 మందికి పైగా భక్తులు నిత్య అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శ్యామ గోవింద పురాణ పురుష గోవింద
పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సాయంత్రం 6:30 చతుర్దశ భువనాధీశుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామ స్మరణలతో భక్తి గీతాలాపనలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామి వారికి తిరువీధి ఉత్సవ సేవను వైభవంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సహస్ర దీపాలంకరణ మండపంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామి వారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. ఆచార్యేభ్యో నమః సర్వేభ్యో శ్రీవైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః. ఇది నమస్కారం గురుదాది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో సకలైశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో విశేష కుంకుమార్చన సేవ చేయడం జరిగింది. పురుషోత్తమాయ నమః అదోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః శ్రీకృష్ణాయ నమః నమః విష్ణువక్షస్థలస్థితాయ నమః విష్ణువర్ణే ప్రసన్నాక్షే నమః నారాయణ సమాశ్రితాయ నమః దారిద్ర్యధ్వంసకేన దేవ్యేన సర్వోపద్రవ